ఎంతవరకు సేఫ్? దేశ రాజధానిలో దర్జాగా బరికే పరిస్థితే లేదా? అక్కడ ఉండాలంటే నిత్యం రోగాలతో సావాసం చేయాల్సిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం హస్తినలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచింది. మంచు స్థానంలో కాలుష్యం తెరలు తెరలుగా ఢిల్లీని కమ్మేస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత కాలుష్యం గల మహానగరంగా పేరుమోసిన ఢిల్లీలో కాలుష్యం కొన్ని రెట్లు పెరిగిపోయింది. పొగమంచుకు ఇటీవలి దీపావళి బాణసంచా కాలుష్యం తోడు కావడంతో దేశ రాజధానిలో గజం దూరంలో మనిషిని కూడా చూడలేని చీకట్లు ఏర్పడుతున్నాయి. ఢిల్లీలోని గాలిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన దానికంటే కూడా 30 రెట్లు అధికంగా కాలుష్యం స్థాయి పెరిగిపోయింది. ఢిల్లీలో ఇప్పుడిప్పుడే శీతాకాలం ప్రవేశించడంతో గాలి వేగం తగ్గి గాలిలో తేమ పెరిగింది. కాలుష్యంతో కూడిన పొగమంచు కప్పేస్తుండటంతో ఉదయం 10 గంటలైనా ఢిల్లీలో రోడ్డు కనిపించటం లేదు. అటు కాలుష్యం శాతం పెరిగిపోతుండటంతో ఢిల్లీలోని 1,60,00,000 మందికి పైగా ప్రజలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 750 మైక్రోగ్రాముల మేరకు కలుషితమైన దుమ్ము ధూళి వ్యాపించి ఉంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం సగటున 24 గంటల్లో ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 25 మైక్రోగ్రాముల వరకు దుమ్ము ధూళి ఉండొచ్చు. కానీ అంతకు మించి సుమారు 30 రెట్లు అధికంగా ఉంది. ఈ దుమ్ములో క్యాన్సర్ కారకాలైన కార్సినోజన్లు విపరీతంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గాలిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫేట్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రేట్, ఇతర ప్రమాదకరమైన కారకాలు పెరిగిపోయాయి. కాలుష్యంతో కూడిన గాలిని పీలిస్తే విపరీతమైన దగ్గు, పొరలు పొరలుగా వస్తుందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని, ఛాతీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎయిర్ పొల్యూషన్ స్థాయి 500ను మించిపోయిందని, పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. సాధారణంగా చలికాలంలో మంచు దుప్పట్లో ముసుగేసుకునే ఢిల్లీ ఈసారి కాలుష్యం కంబళిలా చుట్టేసింది. మంచుకు ఇది తోడవడంతో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా కాలుష్యం పెరిగిపోవడంతో ఇళ్లల్లోంచి బయటకు రాకండి అని పౌరులను ఢిల్లీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకు అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.